5 ఇయర్స్ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి మనలో చాలామంది మాట్లాడుకుని నేను కూడా మాట్లాడాను. ఎందుకంటే జరుగుతున్న ఇన్సిడెంట్లు మొత్తం చూస్తుంటే వీళ్ళు ఇంకా మౌనంగా ఉంటే రిమైనింగ్ అన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు దాన్ని ఆ తర్వాత అర్థమైంది ఏంటి, నేను కూడా చెప్పున్నా, టైం చూసుకొని కరెక్ట్గా ఆధారాలని సాక్ష్యాలన్నీ పెట్టుకొని అప్పుడు అది చూసి పడతారు, నో డౌట్ అందులో అని చెప్పేసాను. తీరా ఇప్పుడు ఈయన ఎవరు మిథున్ రెడ్డికి సంబంధించి దిగు కోర్టు వచ్చేసి బెయిల్ ఇచ్చింది ముందస్తు మీద. సుప్రీంకోర్టుకి వెళ్తే అసలు విచారణ హాజరు కాకుండా బెయిల్ ఇవ్వటం ఏంటి అని చెప్పేసి అన్నారు. వీళ్ళు విచారణ హాజరు అన్నారు. దెన్ విజయవాడ కోర్టులో సిట్ వాళ్ళు వచ్చేసి ముందు అరెస్ట్ చేయాలని ఇవ్వండి అన్నారు. అది పర్మిషన్ ఇచ్చారు. ఏంటంటే మిథున్ రెడ్డి అరెస్ట్. ఈ లిక్కర్ కేసుకు సంబంధించి, లిక్కర్ స్కామ్కి సంబంధించి దిగు స్థాయి నుంచి మొత్తాన్ని ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్ గేటు ఏది జగన్ రెడ్డి చేరుకోవడానికి ఉన్నది మిథున్ రెడ్డి. ఇప్పుడు అది కూడా క్లోజ్. జగన్ రెడ్డికి అష్టదిగ్బంధనం అయిపోయాడు లిక్కర్ స్కామ్లో, లిక్కర్ కేసులో. గుర్తుంచుకోండి, ఇది జూలై కదా, ఖచ్చితంగా ఆగస్టులో అయితే, ఆగస్టు లోపు అయితే జగన్ రెడ్డిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి అరెస్ట్ చేయడం కావచ్చు, ఎఫ్ఐఆర్లో పేరు పెడతాం కావచ్చు, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కావచ్చు, ఖచ్చితంగా ఉండిద్దని నాకైతే అనిపిస్తూ ఉంది. పక్క ఆధారాలతో కరెక్ట్ టైం చూసి దెబ్బ కొట్టేవాడే చంద్రబాబు నాయుడు, అందులో నో డౌట్.